ఒక కొత్తగా పెళ్ళైన ఒక జంట నిన్న హాస్పిటల్కి వచ్చారండి, భార్యాభర్త ఇద్దరు కలిసి. వాళ్ళ మదర్ కూడా వచ్చిన్నారు. కారణం ఏంటి అని అడిగితే ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు. అంటే పిల్లల కోసం ట్రీట్మెంట్ కోసం అని వచ్చామని చెప్పారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానము 6 నెలలని. చాలా ఆశ్చర్యం వేసింది. 6 నెలలకే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని పరిగెత్తుకుంటూ వచ్చారు. పోనీ వాళ్ళ వయసు ఎంత ఉంది అంటే ఆ అమ్మాయికేమో 19 సంవత్సరాలు, అబ్బాయికేమో 24 సంవత్సరాలు. హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఇలాంటి పరిస్థితులు మనకి ఒక్కొక్కసారి ఎదురవుతాయి అన్నమాట. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే వైఫ్ ఏమో 30 yearsకి దగ్గరలో ఉంటారు, హస్బెండ్ ఏమో 35 years ఉంటారు. కానీ వాళ్ళ కెరియర్ కారణాల వల్ల కొంచెం లేట్గా ఆలస్యంగా పెళ్ళయి లేదా రీసెంట్గా పెళ్ళయిందని చెప్తారనమాట. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఇంకా మేము చేయలేదండి, స్టార్ట్ చేయలేదు, సో మాకు ఇంకా కొంచెం టైం కావాలి ప్రెగ్నెన్సీ కొరకని వాళ్ళు వస్తారనమాట. సో ఇప్పుడు అసలు వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్, అంటే అసలు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి లేదా ఎప్పుడు పోస్ట్పోన్ చేయాలి ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి మనం తెలుసుకుందాం. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు హైయెస్ట్ ఫర్టిలిటీ ఉంటుంది ఆడపిల్లలకి. కానీ అప్పటికి వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వరు, అంటే కెరియర్ పరంగా కానీ లేదా చదువు పరంగా కానీ లేదా ఇంకా మైండ్ మెచ్యూరిటీ కూడా అంత కంప్లీట్గా రాదు. కాబట్టి కొంత డిలే ఆఫ్ మ్యారేజ్ జరుగుతుంది ఈ రోజుల్లో. సో ఆ ఏజ్ ఆఫ్ మ్యారేజే అసలు మనకి 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో పీసీఓడి అని ఇంకా కొన్ని హార్మోన్ సమస్యలు కొంత ఎక్కువైనాయి అనమాట, స్ట్రెస్ వల్ల కానీ ఇంకే కారణాల వల్లైనా కానీ. ఇలాంటి కపుల్ మాత్రం ఐడియల్గా కనీసం 22 yearsకైనా లేదా 24 yearsకైనా సరే ఒక బిడ్డను కంటానికి ట్రై చేయాలి. మ్యారీడ్ కపుల్ కనుక 1 సంవత్సరం పాటు ఏ కాంట్రసెప్షన్ లేకుండా భార్యాభర్త కలిసి ఉండే పని అయ్యి ఇంకా పిల్లలు పుట్టకపోతే మాత్రం అప్పుడు మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. అదే మ్యారిటల్ ఏజ్ అంటే పెళ్లి చేసుకునే సంవత్సరమే 29 లేదా 30 గనక అయితే ఇద్దరు భార్యాభర్త కలిసి ఫస్ట్ ఇనీషియల్గా ఒక డాక్టర్ని కలవండి. వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి. అసలు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయాలి, వెయిట్ చేయొచ్చా లేదా, ఇవన్నీ కనుక్కొని మాత్రమే ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేయాలా లేదా అనేది ఒక నిర్ణయంకి రండి. హోప్ దిస్ వీడియో is useful for you. For further details, please follow my page on Facebook, YouTube and Instagram. Thank you.